అసలు ఈ అమ్మ ఎవరు? ఏంటి అంటే మార్గశిర మాసం అనగానే ఉత్తరాంధ్రులకు ముఖ్యంగా విశాఖ వాసులకు ఆ అమ్మవారే కళ్ళ ముందు కదులుతుంది. ఆ ఆలయానికి బారులు తీరుతారు. ఆ ఆలయానికి అన్నీ విలక్షణమైన లక్షణాలే. ఆ ఆలయంలో పూజారి ఉండరు. భక్తులే పూజారులుగా మారిపోతారు. భక్తులు ఏ వేళలో అయినా ఆ అమ్మను దర్శనం చేసుకోవచ్చు. ఆలయానికి ప్రత్యేక వేళలంటూ ఏమీ ఉండవు కూడా. ఈ దేవత బావిలో వెలసిన దేవత. ఒకప్పటి విశాఖ రాజుల కులదేవత. గోపురమే లేని గుడి. ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, సకల తెలుగు జనావళికి కూడా సత్యంగల తల్లిగా, అమృత కల్పవల్లిగా, కోరిన వరాలిచ్చే అమృతమూర్తిగా బాసిల్లుతుంది. ఈ దేవత తమ ఇంట చిన్న మెత్తు బంగారం కొన్నా, వెండి కొన్నా, అలాగే తమ ఇంట వివాహ వేడుకలు జరుగుతున్నా, ఏ బిడ్డ పుట్టినా, ఎలాంటి శుభకార్యాలైనా కూడా ఈ విశాఖ ప్రాంత వాసులు ఆ విశేషాన్ని ముందుగా ఈ తల్లికే చెప్పి ఆమె ఆశీస్సులు అందుకోవడం అక్కడి ఆనవాయితీ. ఇప్పటికే ఆ తల్లి ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఆమె అండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. ముఖ్యంగా మార్గశిర మాసం అనగానే జ్ఞాపకం వచ్చే అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మ. ఉత్తరాంధ్రులు కొంగు బంగారం అందాల విశాఖ తీరమున వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు గురించి తెలుసుకుందాం. పచ్చని ప్రకృతి, అందాలొలికే నీలి సముద్రం, వీటన్నింటిలో కలబోతయే శ్రీ విశాఖపట్టణం. ప్రకృతి రమణీయతకు స్వర్గధామమైన విశాఖ అందాల నగరమే కాదు, ఆధ్యాత్మికకు కూడా మారుపేరు. ఎత్తైన కొండలతో, చాలా చక్కని ప్రకృతి గాలులతో అందరినీ ఆకట్టుకునే ఈ విశాఖపట్టణం చాలా ఆకర్షణీయమైన ప్రాంతం. ఇలా ఎన్నో విశేషమైనవి కలిగిన ఈ ప్రాంతంలో దేవీప్యమానంగా కొలువుతీరి ఉంది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. లక్ష్మి అంటే లక్ష్యానికి దారితీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీదేవి కటాక్షం పొందినట్లే అని భావన. ఆ లక్ష్మీ కటాక్షం అందించే దేవతగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్టణ వాసుల నీరాజనాలు అందుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కనక మహాలక్ష్మిగా కొలువు తీరిన ఆ తల్లి ఒకప్పుడు వైశాఖేశ్వరి అని పిలువబడుతుంది. పూర్వం విశాఖపట్టణాన్ని పాలించిన రాజులు ఆమెను వైశాఖేశ్వరిగా పిలిచేవారు. వీరితో పాటు కళింగరాజులు కూడా కనక మహాలక్ష్మిని ఆరాధించేవారు. వారు కూడా మొక్కులు, కానుకలు చెల్లించేవారని స్థల పురాణం చెబుతుంది. విశాఖ రాజుల కోట బురుజు ఈ ప్రాంతంలోనే ఉండేదని, అందుకే ఆ ప్రాంతాన్ని బురుజుపేటగా పేరు వచ్చింది అని, అక్కడ అలాగా స్థిరపడిపోయింది అని అంటూ ఉంటారు. ఎక్కడైనా అమ్మవారు రెండు చేతులతో నిండుగా దర్శనమిస్తుంది. కానీ ఇక్కడ ఎడమ చేతి భాగం కింద నుండి ఖండించబడి ఉంటుంది. ఇలా ఖండించబడటం వెనుక చాలా కథలు వినబడుతూ ఉంటాయి. ఒకసారి కొందరు శత్రురాజులు వైశాఖి రాజ్యం మీదకు దండెత్తినప్పుడు తమ ఇలవేల్పుని వారికి దొరకకుండా ఉండడం కోసం వైశాఖేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని పక్కనే ఉన్న బావిలో వేశారంట. ఆ క్రమంలో అమ్మవారి వామహస్తం విరిగిపోయింది. కొంతకాలం తర్వాత ఆ అమ్మవారు ఒక భక్తురాలి కలలో కనిపించి, నేను కనక మహాలక్ష్మిని, ఈ బావిలో ఉన్నాను, నన్ను బయటకు తీసి ప్రతిష్ఠించమని కోరిందంట. ఆ భక్తురాలు బావి దగ్గరికి వెళ్ళి చూచేసరికి దివ్యకాంతులతో ఆ అమ్మ కనిపించింది. దాంతో నాకు వచ్చిన కల నిజమే, కల కాదు అని, అది కనక మహాలక్ష్మి అమ్మవారి ఆజ్ఞ అని తెలుసుకుంది. అప్పుడు ఆ భక్తురాలు బావి నుండి ఆ తల్లిని బయటకు తీసి గుడి నిర్మించిందని చెబుతూ ఉంటారు. ఇంకా మరొక కథనం ప్రకారం కలియుగ ఆరంభంలో సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని విశాఖ నగరం వైపు నడుస్తూ ఈ బురుజుపేట దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి మధ్యాహ్నం అయింది కాబట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అక్కడ ఉన్న బావిలో స్నానం ఆచరించి సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా అమ్మవారి వాణి వినిపించింది. కలియుగ భక్తుల కోరికలు తీర్చడానికి తాను వెలిశాను అని, బావిలో ఉన్న తనను బయటకు తీసి ప్రతిష్ఠించమని అమ్మ కోరింది. కానీ బ్రాహ్మణుడు అమ్మ కోరికను సున్నితంగా తిరస్కరించి తాను కాశీకి వెళుతున్నానని, అలా వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని కోరాడు. దాంతో ఆ అమ్మకు ఆగ్రహం వచ్చింది. అప్పుడు ఆ అమ్మ పైకి వచ్చి తన వామహస్తం యందు ఉండే ఆయుధం గరికతో
ఆ బ్రాహ్మణుడిని చంపడానికి ఉద్యుక్తురాలు అయ్యింది. దాంతో ఆ బ్రాహ్మణుడు భయపడి రక్షణ కోసం శివుడిని ప్రార్థించాడు. శివుడు తన దివ్య దృష్టితో విషయాన్ని గ్రహించి అమ్మవారి కోపాన్ని తగ్గించడానికి శివుడు వామహస్తంలోని ఆయుధాన్ని హస్తాన్ని ఖండించాడు. అప్పుడు ఆ తల్లికి కోపం మటుమాయమైపోయింది. శాంతి కారుణ్యం నిండగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. అప్పుడు మహేశ్వరుడు కలియుగంలో శ్రీ కనక మహాలక్ష్మిగా అవతరించి భక్తుల పూజలు అందుకోమని అనుగ్రహించాడు. అందుకే అక్కడ అమ్మవారికి ఎడమ చేయి ఖండించి కుడి చేతితో కలువ మొగ్గను ధరించి దేవీప్యమానమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది తన భక్తుల కోసం. ఒకప్పుడు ఈ విశాఖపట్నం చాలా చిన్న గ్రామంగా ఉండేది. చాలా అంటే చాలా చిన్న గ్రామం అన్నమాట. చాలా చిన్న పల్లె అని చెప్పాలి. తరువాత క్రమంలో అక్కడి రోడ్లు విస్తారాన్ని పెంచడం అనే క్రమంలో అక్కడ విశాఖపట్టణ నగర మున్సిపాలిటీ క్రమంలో అక్కడ రోడ్లు పెంచే విధానంలో ఆ అమ్మను కూడా కదిపారు. 30 అడుగులు జరిపి పక్కకి పెట్టారు. అక్కడ ఉన్న విగ్రహాన్ని కదిపి పెట్టడంతో అక్కడ ఆ ప్రాంతమంతా కూడా తీవ్రమైన ప్లేగు వ్యాధి వచ్చింది. అనేక మంది మరణించారు కూడా. అప్పుడు అక్కడ విశాఖ వాసులు ఇదంతా అమ్మ ఆగ్రహం వల్లనే అని గ్రహించి ఆ విగ్రహాన్ని కదిలించడం వల్ల ఇలాగా ఊరంతా కూడా ప్లేగు వ్యాధి అలుముకుంది అని గ్రహించారు అక్కడి ప్రజలు. అప్పుడు ఆ ప్రజలు అమ్మవారిని మళ్ళీ యథాస్థానంలోనే ఆ అమ్మను ప్రతిష్ఠించారు. దాంతో ప్లేగు వ్యాధి తగ్గి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అని అక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. ఇంకో ముఖ్యమైన సంఘటన ఏమిటంటే ఈ ఆలయానికి గోపురమే ఉండదు. గతంలో ఎన్నోసార్లు ఈ గోపురాన్ని నిర్మించాలని అక్కడి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్నో ఆటంకాలు జరగటం వలన కాదు, ఇక ఆ అమ్మకు ఈ గోపురం వద్దు అని అమ్మ ఆజ్ఞ వేసింది. అమ్మ అభీష్టం కూడా అదే అని నమ్మి ఇక ఆ అమ్మకు గోపురం అనేది నిర్మించలేదు. లోపల వైపు కూడా అమ్మ బహిరంగ మండపంలోనే ఆ అమ్మ ఉంటుంది. ఇక అక్కడి నుంచే పూజాది కార్యక్రమాలు ఉత్సవాలు సాంప్రదాయంగానే బహిరంగ ప్రదేశంలోనే ఆ అమ్మకు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఎవరికి వారే ఆ సిరుల తల్లిని పసుపు కుంకుమలతో వాళ్ళే అభిషేకం చేసి ఆ తల్లికి అర్పించుకుంటూ ఉంటారు. పాలు పూలు వీటితో పాటు అభిషేకం చేసి స్వయంగా తమ హస్తాలతోనే ఆ తల్లిని తాకే అదృష్టాన్ని ఆ తల్లి తన భక్తులందరికీ ప్రసాదించింది. గురువారం అంటే ఆ తల్లికి చాలా ప్రీతికరమైన రోజు. గురువారం రోజు విశేష సంఖ్యలో ఆ అమ్మ దగ్గరకు భక్తులు వస్తూ ఉంటారు. ఆ అమ్మకు విశేష అలంకారాలు ఆ గురువారం రోజు చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆ తల్లి దగ్గర అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఎవరైనా సరే స్థానాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పసిబిడ్డలను తీసుకొచ్చి ఆ తల్లి ఒళ్ళో ఉంచి ఆ అమ్మ అనుగ్రహాల్ని ఆ బిడ్డలకు కలగజేయమని కోరుకుంటారు. ఆ బిడ్డలకు ఎప్పుడూ కూడా ఎలాంటి అడ్డంకులు కలగకుండా భవిష్యత్తులో మంచిగా ఎదుగుదలకు ఆ తల్లి ఎప్పుడూ కూడా తోడు ఉంటుందని అక్కడి ప్రజల నమ్మకం. అంతేకాదండి, ఏ చిన్న మెత్తు బంగారం కొన్నా వెండి కొన్నా కూడా ఆ అమ్మ దగ్గర ఉంచి ఆమె పాదాలను స్మృతించుకుని ఆ తర్వాత మాత్రమే వాళ్ళు దాన్ని ఇంటికి తీసుకువెళ్తారు. పెళ్ళిళ్ళు ఇలాగ ఏదైనా సరే పుణ్యకార్యాలకు వెళ్ళినా ఏ శుభకార్యాలైనా సరే ఆ అమ్మకి చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరంలో వచ్చే ఈ నవంబర్ డిసెంబర్ మాసాలలో వచ్చే మార్గశిర మాసంలో ఆ అమ్మకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇవే మార్గశిర మాసోత్సవాలని కూడా ప్రసిద్ధి చెందాయి. మార్గశిర మాసంలో ఆ అమ్మ దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధికంగా వస్తూ ఉంటారు. రాత్రి పగలు తేడా లేకుండా అక్కడకు ఎనీ టైం ఎల్లవేళలా కూడా ఆ అమ్మ దర్శనానికి భక్తులు ఎప్పుడైనా రావచ్చండి. ఆ గుడి ఎప్పుడూ కూడా
ఆ అమ్మది నిత్య కళ్యాణం పచ్చతోరణంగానే ఉంటుంది. ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ మాసంలో అయితే మనకు 2 కళ్ళు కూడా చాలవు ఆ అమ్మను చూడడానికి. అంత విశేషమైన అలంకారాలతో ఆ తల్లి చాలా అందంగా ఉంటుంది. మూల విరాట్ అంటే ఈ నెలలో ముఖ్యంగా మూల విరాట్కి నిత్య ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. కుంకుమార్చనలు అంతేకాదండి, 1,00,000 కుంకుమార్చన, పాలాభిషేకాలు, 1,00,000 లడ్డూల పూజ, 1,00,000 చామంతుల పూజ, 1,00,000 కలువల పూజ, పాలాభిషేకాలతో 1,00,000 తులసి పూజ, 1,00,000 కుంకుమ పూజ, 1,00,000 పసుపు కొమ్ముల పూజ, 1,00,000 గాజుల పూజ. పేరు ఏదైనా సరే ఆ ఆలయం ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ భక్తులతో ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుంది. ఆ అమ్మకు అక్కడ విశేషమైన అలంకారాలు ఎల్లవేళలా కూడా జరుగుతూనే ఉంటాయి. అంతేకాదండి, ఇక్కడ ఈ అమ్మకు, ఈ బంగారు తల్లికి మాలాధారణ కూడా చేస్తారు. ఆకుపచ్చని వస్త్రాలతో ఇతర మాలలకు ఉండే నియమాల్ని పాటిస్తూ ఈ అమ్మ కూడా మాలాధారణ చేస్తూ ఉంటారు. అంతేకాదు, మేము మొన్న విశాఖపట్నం వెళ్ళినప్పుడు వైజాగ్ ఈ అమ్మ దర్శనం చేసుకున్నాను. నాకు చాలా సంతోషం వేసింది. నా చేతులతో ఆ అమ్మను దర్శనం చేసుకున్నా. అంతేకాదు, ముఖ్యమైనది ఏంటంటే ఈ దర్శనం అంతా అయిపోయిన తర్వాత నేను పూజ చేసి ఆ అమ్మకు అభిషేకం చేసి పసుపు కుంకుమలు అర్పించుకున్న తర్వాత అక్కడ ఒక ఆమె వచ్చి నాకెవరో తెలియదు కూడా, ఆమె స్వయంగా వచ్చి నాకు గాజులు ఇచ్చింది, కుంకుమ కూడా ఇచ్చింది. నాకైతే చాలా సంతోషం వేసింది. నాకు ఆ అమ్మ అనుగ్రహం కలిగింది అని చాలా అసలు ఎమోషన్ అయిపోయా. చాలా బాగా దర్శనం అయింది కూడా. మేమైతే శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి జనం అప్పుడే అంతగా లేరు, కానీ చాలా బాగా దర్శనమైంది. ఆ అమ్మ అనుగ్రహం అయితే కలిగింది. చాలా సంతోషం అండి. శ్రీమాత్రే నమః. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేసి సబ్స్క్రైబ్